అడుగురా రంగిలో వస్తున్నాడు. ఈడేంట్రా శంషాబాద్ లో చెంచాలు ఏరుకుంటూ లెక్కున్నాడు. కరెక్ట్. జోడు తీసినాడు బే నిన్ను కాదు. ఇండియన్స్ ఆల్ 1 రూపీ కాయిన్స్ అందరూ రూపాయి గళ్ళి. చిచ్చి చిచ్చి ఐ షుడ్ మెయింటైన్ సమ్ డిస్టెన్స్. ఓ మీరు ఎవరి కోసం వచ్చారు? మీకోసమే రాసున్నాయి. మీరు వస్తున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ లేదే. కానీ మా దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. ఓ యు క్రేజీ. అరే లిలిపుట్ టేక్ దిస్. అరే జెడ్పుట్ టేక్ దిస్. అరే దోబి టేక్ దిస్. దోబిగా సార్, నా పేరు బాబీ. నీ పేరు నేను మార్చాను రా. రే నువ్వేంట్రా తోలుతున్నావు? డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఎందుకు సార్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటారు? రే మీరెవర్రా? ఇండియన్స్. మీ కరెన్సీ ఏంట్రా? రూపీస్. మా కరెన్సీ డాలర్. మీకు మాకు డిస్టెన్స్ ఎంతరా? 40 రూపాయలు. అట్లీస్ట్ 46 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. కమ్ ఆన్ ఫాలో మీ. నమస్తే నమస్తే. ఎవర్రా ఈ బ్లాక్ బెర్రీ గాళ్ళు? వీళ్ళు నైజీరియా సార్, మన డాన్స్ స్కూల్లో స్టూడెంట్స్. నరేచు నా ఓపెన్ ఫర్ యు పాపా. ఏంటంటాడు? అది మీ పేరు మీద పెద్ద ముగ్గులు అర్చన చేయించి లడ్డూలు పులిహార ప్రసాదాలు అన్ని తెచ్చారంట సార్. తీసుకోండి సార్. ఏంట్రా ఫారినర్స్ కూడా పరమ భక్తులు అయిపోయారు. క్యారేజ్ ఆటోగ్రాఫ్ ప్లీజ్. ఆటోగ్రాఫ్? ఆటోగ్రాఫ్స్ ఏంట్రా? ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకోండి. ఈ ఆడి మందేనా? ఈ ఆటో మంది. ఏంట్రా డాన్స్ స్కూల్ కని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు? మీరు ట్రావెలింగ్ చేసి బాగా అలసిపోయి ఉంటారు కదా, అవును. కొంచెం ఫ్రెష్ అప్ అవుతారని. నేను ఫ్రెష్ అప్ ఇక్కడ? ఈ రంగీలా ఫ్రెష్ అప్ అవ్వాలంటే మినిమం తాజ్ కృష్ణ అయి ఉండాలరా. ఇది దాని బాబు రాజ్ కృష్ణ. అందరు అదురుద్ది. మరి అవుట్లుక్ ఏంటి? వీడి ఫేస్ దరిద్రంగా ఉంది. లోపల మీ ఫేస్ లో ఉంటుంది మాస్టర్. రియలీ? యా. కమ్ ఆన్. డిస్టెన్స్. ఇటు చూడు మంచిగుందా? హూ ఇస్ దిస్ స్లమ్ డాగ్? హౌస్ కీపింగ్. హాయ్. ఓయ్ యాస తేడాగా ఉన్న పీస్ బాగుంది. ఓ హూ ఇస్ దిస్ స్లిమ్ డాగ్స్? రూమ్ సర్వీస్. సర్వీసా? థాయ్ మసాజ్ చేస్తారా? తణుకు మసాజ్ చేస్తారు. తణుకు మసాజా? తంతూ చేస్తారు. తంతూ చేస్తారా? కుడికాయ లోన్ పెట్టండి సార్. రండి, ఇదే సూట్ రూమ్. ఇదే. ఇది హోటలా? మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ లా ఉంది. మనిషి అనేవాడు ఇక్కడ ఉంటాడా? ఆ లుక్ ఏంట్రా? ఇది సోఫారా? ఇది వాళ్ళ మీద 2 దిండ్లు వేసినట్టుంది. ఇది ఒక ఏంటి సైకిల్ చేస్తున్నావేంటి? అంతు మసాజ్ అడిగావుగా. వై డు క్లోజ్ ది డోర్? సౌండ్ బయటికి రాకూడదని. ఎందుకు సౌండ్లు వస్తాయి? కుమ్మితే సౌండ్ వస్తాయి. ఎవరిని గుమ్ముతారు? ఎందుకు గుమ్ముతారు? రంగి ఎస్. కుమ్మితే సౌండ్ ఎందుకు వస్తుంది నేను చెప్తాగా. ఎందుకు వస్తాండి? ఎందుకు వస్తుంది? ఏంట్రా నా సూట్ కేసు నిండా షుగర్ నింపారు? బ్రౌన్ షుగర్. బ్రౌన్ షుగరా? యా. అది నా సూట్ కేసు ఎలా వచ్చింది? ఆ గంజాయి రమ్మంటే వచ్చింది. గంజాయా? అంతా కొకైన్ కంపెనీ దాని వచ్చిందిలే. గంజాయి కొకైన్ ఇవన్నీ ఎలా వచ్చినాయిరా? అలా అమ్మో అమ్మో, పెద్దమ్మ ప్రసాదం పులిహార అని చెప్పి నా సూట్ కేసులో పెద్ద షాకే పెట్టారు కదరా. ఇంతకీ ఎవర్రా బ్లాక్ బెర్రీస్? హైదరాబాద్ దక్ష క్యాంప్ లో దొరికిపోయిన నైజీరియన్ మూట. ఇప్పుడు నాకు మ్యాటర్ మొత్తం క్లియర్ గా అర్థమైంది. మీరు నన్ను కిడ్నాప్ చేశారు కదా, నా ప్లేస్ లో డాన్స్ మాస్టర్ గా మీరు వెళ్తారు. మీ పని పూర్తి అయిపోయిన తర్వాత నాకు ఫ్రీడమ్ కల్పిస్తారు. అప్పటి వరకు నేను ఆల్ హోల్స్ మూసుకొని ఇక్కడ కూర్చోవాలి, అంతే కదా? ఎక్స్క్యూజ్ మీ సార్. yes మీ పేరు సార్? తరుణ్, ఉదయ్ తరుణ్. ఈ లెటర్ మీకు ఇమ్మని ఆ అమ్మాయి ఇచ్చింది సార్. నాకా? ఆర్ యు షూర్? ఎస్ సార్. నాటి మీ ప్లానెట్ లో నన్ను లవ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారా? డ్రాయర్ డార్లింగ్. డియర్ డార్లింగ్ అని రాయబోయి డ్రాయర్ డార్లింగ్ అని రాసావా నా డార్లింగ్? నాటి గర్ల్. నేను ఒక రోగిని. పొరపాటున చదివానా ఏంటి? ప్రేమ రోగిని. నువ్వు
నువ్వంటే నాకు కొవ్వు కొవ్వా చాచా లవ్ అయి ఉంటుంది. రోజు రోజుకి ఈ లవ్వు ఒళ్ళంతా సెప్టిక్ అయిన పుండులా అవుతుంది తప్ప తగ్గడం లేదు. పుండా గాయమేం లవ్ డెప్త్ కదా అలా రాసింటావు. ఐ నో నీ ప్రేమ కనుక నాకు దక్కకపోతే శవానికి పెట్టినట్టు ముక్కులో 2 దూది పిల్లికలు పెట్టుకొని శవంలా మారిపోతాను. నా ప్రేమను అంగీకరిస్తావన్న ఆశతో నీ పూజ నో పూజ నో. నీ ఆశను నిరాశ చేయను. బెరర్ ఒక్క చూస్తూ 100 రూపాయలు తీసుకో. నా మీద మీ అభిప్రాయం చెప్పకుండానే వెళ్ళిపోతున్నారు. అంత సడన్గా చెప్పమంటే ఆల్రెడీ కొన్ని బట్టలు ట్రై చేసిన ఎవరు పర్లేదు అంటే నేను చెప్దాం. ఎనీహో నాకు ఓ లవర్ దొరికింది. ఈ నాయక్ సౌత్కి రికార్డ్ డాన్స్ ఎట్టుకుంటే ఈ జయశాంతి మిస్. దేవి నవరాత్రులకి రామాంజనేయ యుద్ధం ఎట్టుకుంటే ఆ సీత 2 సీన్లు ఆడిందో లేదో 3 రోజుల దాకా ఇంట్లోకి రాకూడదని అది వెళ్ళిపోయింది. ఇప్పుడేమో ఇది 125 రూపాయలు సింగిల్ పేమెంట్ బోర్డులో ఎట్టేసుకుని లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చేసింది. ఏటి హీరోయిన్ అంతా యాసాలు ఎత్తనారా? ఎక్కడేస్తున్నారు వేయకుండానే వెళ్ళిపోతున్నారుగా. హీరోయిన్ ని బుక్ చేసుకోవడం కూడా చేత కాదు. ఈడికెందుకురా నాటకాలు? నన్ను అడిగితే తెచ్చేవాడిగా ఏ నగ్మానో రోజానో. పుండు మీద ఈగల నువ్వేట్రా? నీకోసం నెంబర్ 1 హీరోయిన్ ని సెలెక్ట్ చేసుకొస్తే ఎవరు ఏంటి అని కూడా అడగకుండా నన్ను ఇలా కొడతావా? ఇంకా నేను చెప్పనంటే చెప్పను. చెప్పరా బాబు చెప్పు. వీడు అడిగితే చెప్తాను. ఏయ్ చెప్పు. మన కాంచనమాల అది వస్తుంది మన కోసం. నువ్వు వెళ్ళి బతిమాలితే ఎందుకు రాదు? నీకు దొబ్బుద్దేమో. దొబ్బుద్ది అవసరం మంది. మీరంతా ఎక్కడికి రా? ఒకవేళ ఏ కాళ్ళలో పట్టుకోవాల్సి వస్తే మీ ముందు కష్టం కదా. అది నిజం. అల్లో 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 రాంపండు గారు ఏంటండి బాబు ఇలా వచ్చేస్తున్నారు? రాత్రికి నీతో చిన్న పనెట్టుకున్నానులే. ఏటో అది మరి పోస్టర్ వచ్చి ఉత్తరం దాస్తావెందుకు? విషయం ఏంటో చెప్పు. రాత్రికి ఓ చిన్న డ్రామా నాటకం ఉంది. ఎవరితో హీరోయిన్ తెచ్చారు. మన పక్కన సూట్ కాలా. అయ్యో. వద్దు పొమ్మన్నాను. ఆహా నువ్వు వేసే చెప్తాను. మంది కరెక్ట్ మ్యాచింగ్. ఇద్దరం కలిసి ఎరగదీసేద్దాం. ఆహా గొప్ప ఉత్తరం తెచ్చావు. మడతెట్టి జేబులో పెట్టుకో. మడతెట్టి అంత మాటానికి బోల్డ్ అంత క్యాన్వాసింగ్ చేసేసుకున్నాను. బాబా బాబా ఒప్పేసుకోవే. ఒప్పుకోవచ్చు. నేను ఒప్పుకోను. ఇదిగు మరి నువ్వు అలాగ అనెత్తే కాదు. మరి ఇంకెలా అంటారు? నేను చేయను. చెయ్యవా? చెయ్యను. చెయ్యవా? చెయ్యను. చెయ్యకపోతే పో. రాజమండ్రి మెరకి వెళ్తే 100 మంది వస్తారు. మనమంటే పోటీ పడి మరీ వస్తారు. పెద్ద పోజు. అలాగని కాదు, వేసే ముందు మనం ఒక మాట అనుకుంటే బాగుంటుంది కదా. ఇది పద్ధతి. నీకేం కావాలో చెప్పు. మన దగ్గర మొహమాటాలేంటి? అయ్యో మొహమాటం అని కాదు, నేను ఇబ్బంది పెట్టిన దాన్ని అవుతానేమోనని. ఇంకా నాకు కాలుద్ది. నీకేం కావాలో అడుగు. ఇవ్వకపోతే? నా పేరు రాంపండు కాదు. అంత మాట నాకు ఇంకా బాగుండదు. అడిగేస్తున్నాను. నీ నాటకం అయిపోగానే నన్ను రేవు దాటించేయాలి. అమ్మ మడతెట్టేసావే. దుక్కలాగుండేవాడు ఎలా చచ్చిపోయాడే? పొద్దున్నే పండు సాయిబు కొట్టుకెళ్లి కేజీ మాంసం పట్టుకొచ్చాడు. దేవుడా గమ్ము రెండు పట్టవే ఆకలి నకలకలాడిపోతుందన్నాడు. దేవుడా అండి పోచయ్య గారు, వంకర తాటి చెట్టు కళ్ళు తేరా కొబ్బరి నీళ్ళ గారు తీరా తెచ్చేసరికి తాకుండానే వెళ్ళిపోయారేటండి. వెళ్ళిపోలేదా? అవును, నువ్వు చచ్చిపోయావు. ఏంటిదంతా? నేను చెప్పనగా. చెప్పకపోతే నువ్వు నిజంగా చస్తావు. చెప్పినా చస్తావు. నేను సచ్చినా సస్తను. అవతల నా కళ్ళు ఎయిటింగ్. ఏం లేదురా, ఆ అమ్మాయిని రేవు దాటించాలి కదా, అందుకోసమని సత్తిపండుగాడు పిత్తిగాడు వేసిన ప్లాను. ఏమైంది డార్లింగ్? పెట్రోల్ అయిపోయింది డార్లింగ్. పెట్రోల్ అయిపోయిందా? ఇప్పుడు మనం ఎక్కడున్నాం? అడవిలో. అడవి? జంగల్.